ఎక్కడుంది ఆ మీ ఎల్ డొరాడో? ఫ్రెండ్స్, డెమో చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బాగుంటది. ఇంకో వీడియో కూడా ఉంది. ఇది నేను మన ఛానల్ నేమ్‌తో ఉంటది. ఆర్‌సీఎఫ్ క్రియేషన్ అని. అది స్టార్టింగ్‌లో ఎగ్జాంపుల్‌గా గణేష్ అనే నేమ్‌తో చేసిన. చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్నింగ్ పెట్టాను. చాలామంది డీఎం చేశారు. కామెంట్ కూడా చేశారు. ఓకే. అందుకోసం మళ్ళీ ఎందుకు ప్రాబ్లమ్, మీకోసమైనా మీ యొక్క నేమ్ యాడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది, నో డౌట్. ఓకే. మీరు చూడండి, లాస్ట్ వరకు చూసి చేసుకోండి. వీడియో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకొని ఈజీగా చేసుకోండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకండి, మొత్తం చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియో అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది నేను 2 చెప్తాను మీకు. అదేంటంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఒక వీడియో ఇచ్చాను, దాంతోపాటు ఒక ఫోటో ఇచ్చాను, ఇంకోటి దాంతోపాటు బ్యాక్ సైడ్లో టండర్ ఎఫెక్ట్ చూశారు కదా, అది కూడా ఇచ్చాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నేను ఇస్తాను. లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. మొత్తం 4, 5 అయితే ఇస్తాను. అవైతే యూస్ చేసుకోవచ్చు. మనం మధ్యలో పెట్టడానికి కూడా యూస్ అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనమైతే మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇచ్చాను కదా, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఒక 3D కెమెరా కూడా ఇచ్చాను. ఆ 3D కెమెరా మనం తర్వాత పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే మీకైతే బ్యాక్గ్రౌండ్గా మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కిందకైతే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎంతవరకు కావాలంటే ఆ బీట్ మార్క్ ఎంతైతే ఉందో మనకు అంతే కావాలి. దానికంటే ఎక్స్ట్రా అవసరం లేదు మనకు. కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ ఒకవేళ ఉంచుతామంటే ఉంచండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇందులో సాంగ్ అయితే ఉంది కాబట్టి సాంగ్ డిలీట్ చేసినా నో ప్రాబ్లం, ఉంచినా నో ప్రాబ్లం. నేను సాంగ్ డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ వీడియోలో ఆల్రెడీ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో అనేది మనకు సినిమాటిక్ ఫేమ్లో అయితే ఉంటుంది కాబట్టి మూవ్ ఆన్ డాన్స్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి ఇలా, ఓకే. తర్వాత కూడా చెప్తాను నేను, ఓకే. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ అయితే ఒకటి ఉంది, అది చెప్తాను మీకు, ఓకే. ఇక్కడ కరెక్ట్గా 12 సెకండ్ దగ్గర వచ్చింది. కరెక్ట్గా 12 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో ఇచ్చాను మీకు, టండర్ ఎఫెక్ట్ వీడియో, చాలా బాగుంటుంది. ఓకే. ఆ వీడియో యాడ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా సూపర్గా ఉంటుంది, అదే వీడియో యాడ్ చేయండి. ఒక్క నిమిషం, ఎక్కడ పెట్టాము. ఓకే. ఇక్కడ చూడండి, ఈ వీడియో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎందుకంటే అన్ని వీడియోలో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో ఏదైతే ఉందో దానికి కొంచెం కిందికి తీసుకురండి. అంటే ఏదైతే మనం ఇంతకుముందు ఇంట్రో వీడియో యాడ్ చేసినామో దానిపైన పెట్టండి, ఓకే. పెట్టిన తర్వాత ఆ వీడియో అయితే మనకైతే యాడ్ అయితే అయిపోయింది. అదే వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి, ఓకే. ఈ టైల్స్ మీకు చాలా యూస్ అవుతుంది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మిర్రర్ ఉంది కదా, మిర్రర్ ఆన్ చేసుకోండి. కంపల్సరీ మిర్రర్ ఆన్ చేసి పైన క్రాప్ ఉంది కదా, ఈ క్రాప్ని ఒక 15 పెట్టుకోండి. ఎందుకంటే అది బ్లాక్గా ఒక లైన్స్ అయితే కనిపిస్తుంది. అది కనిపిస్గా ఉండడానికి మనకు ఇది చాలా అయితే వర్కౌట్ అయితే అవుతుంది, ఓకేనా. ఒక్క నిమిషం, ఓకే. సారీ, బ్యాక్ వచ్చేసిన, ఓకే. ఇప్పుడు మనకైతే ఇలాగైతే సెట్ అయింది. ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే చెప్తాను మీకు, మొత్తం ప్రాసెస్ చెప్తాను, మొత్తం డీటెయిల్గా తెలుసుకోండి. ఇక్కడ మనకైతే ఒక ఆర్ అని కనిపిస్తుంది కదా, ఓకే. ఈ ఆర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఓకే. ఈ ఆర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ లెటర్లో చాలా లెటర్స్ అయితే ఉండొచ్చు, ఓకే. చాలా లెటర్స్ అయితే ఉండొచ్చు. మీరు దీన్ని ఇప్పుడు నేను మీకు డెమోలో చూపించింది గణేష్ అనే నేమ్, ఆర్‌సీఎఫ్ క్రియేషన్ అని కూడా చూపించాను. ఎన్ని లెటర్ ఉంటే అలా మీరైతే సైజ్ తోటి పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనైతే గణేష్ తోటి పెడతాము అని అనుకుంటున్నాను కాబట్టి దీనైతే క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేసి ఇక్కడైతే జీ పెడతాను, ఓకే. దాంతో ఇదే డూప్లికేట్ చేసిన, దీన్ని కొంచెం జరిపేసిన, దాని తర్వాత ఏ పెట్టాను, దాని తర్వాత మళ్ళీ డూప్లికేట్ చేసిన,
దాని తర్వాత ఎన్ పెట్టాను, దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేసిన, డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. దాని తర్వాత ఈ పెట్టాను, గణేష్, మళ్ళీ డూప్లికేట్ చేస్తాను, ఎస్ పెట్టాను, హెచ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా కొంచెం స్పేస్ అనేది ఉండిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో ఇంకా కొంచెం స్పేస్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు ఇందులో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి లెటర్ అయితే మనకు ఇంకా చాలామందికి 3 లెటర్స్ ఉండొచ్చు, 4 లెటర్స్ ఉండొచ్చు, 5 లెటర్స్ ఉంటే ఇంకా స్పేస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు దీన్ని కవర్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ లెటర్ ఉంటే నో ప్రాబ్లం, మనం తక్కువ సైజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ తక్కువ లెటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ప్రతి ఒక్క లెటర్ని కొంచెం కొంచెం అయితే పెంచుకుందాం. టైమింగ్లోకి వెళ్ళి ఇలాగైతే కొంచెం కొంచెం అయితే పెంచుకోండి, మళ్ళీ జరుపుకోండి. ఇలా కొంచెం సైజ్ అంతే, ఎక్కువ వద్దు. లెటర్ అనేది మనకు కరెక్ట్గా బీట్ మార్క్లో అయితే మనకైతే కవర్ కావాలి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎన్ని లెటర్ అయినా ఉండొచ్చు, దాంతో కవర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కవర్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకైతే ఆ వీడియో కూడా పైన బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు లెటర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు కొంచెం 18 సెకండ్ తర్వాత ఇంకో లెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆర్ అయితే ఉంటుంది. ఈ ఆర్ని మీరైతే టాప్లో తీసుకురండి. ఓకే, ఆర్ అయితే టాప్లో ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు గణేష్ అనే నేమ్ అయితే ఉంది. గణేష్లో ఫస్ట్ జీ లెటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే పెడుతున్నాను. అంటే ఇక్కడ మీరు కూడా దీంట్లో సైజ్ మాత్రం దీన్ని కూడా సపరేట్గా 1 లైన్గా అయితే కన్వర్ట్ చేయాలి. కానీ ఇందులో ఒక ఇదైతే ఉంది, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటా నేను. ఒక్క నిమిషం. ఈ లెటర్స్ అనేది మొత్తం 3Dలో ఉంటుంది, బాగుంటుంది. కానీ ఆ ఫీల్ అనేది రాస్తలేదు, అంతే. చూపిస్తాను మీకు, చూపిస్తే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే నేనైతే పెట్టేశాను. కానీ ఇక్కడ చూసుకుంటే కొంచెం లెటర్స్ కట్ అవుతుంది కాబట్టి సైజ్ తక్కువ చేసుకోవాలి లెటర్స్ది. ఓకే, ఇక్కడ జీ లెటర్ని కొంచెం సైజ్ తక్కువ చేసిన, మిగతా లెటర్ కూడా సేమ్ సైజ్ అయితే తక్కువ చేసుకోవాలి. మళ్ళీ మర్చిపోవద్దు, ప్రతి ఒక్క లెటర్ సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే ఆ లుక్ అనేది పాడైపోతుంది కాబట్టి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి చెప్తాను, మీరు మాత్రం కొంచెం ఓపికతోటి చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనకైతే అన్ని లెటర్ అయితే ఒకటేసారి వస్తుంది. ఒకటేసారి వచ్చినప్పుడు ఆ లుక్ అనేది రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 6 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇవి మధ్యలో అయితే కట్ చేస్తున్నాను. టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేయడం, ఇలాగైతే కట్ చేస్తున్నాను చూడండి. ఒకటి చిన్నగా ఇంకోటి పెద్దగా, అంటే ఓకే. ఇప్పుడు చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి, అంటే లెటర్స్ అనేది డిఫరెంట్ టైప్లో అయితే వస్తుంది. అన్నీ ఒకటేసారి వస్తే లుక్ అనేది చాలా బ్యాడ్ అయిపోతుంది కాబట్టి అన్నీ వాళ్ళ స్టైల్లో అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకైతే బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో ఎఫెక్ట్ ఇస్తా అని చెప్పాను కదా. ఎఫెక్ట్ ఏంటంటే అదే లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తా అని చెప్పాను. ఆ లైటింగ్ ఎఫెక్ట్ అయితే మీకు అంత యూస్ కూడా అవ్వకపోవచ్చు. నేనైతే యాడ్ చేసిన, మీరు డెమోలో ఎక్కువ గమనిస్తే తెలుస్తుంది మీకు. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన, లాస్ట్లోకి అయితే జరిపేసిన దీన్ని. ఎక్కడి నుంచి అంటే ఓన్లీ 18 సెకండ్ నుంచి జరిపేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసిన. దీన్ని రొటేషన్ అయితే 90 డిగ్రీస్ చేసి, ఇది ఓన్లీ కింద టైటిల్ దగ్గర అయితే పెట్టాను. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇలాగైతే జరిపేసిన. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఇలా అయితే వస్తుంది. అది మీకు ట్రై చేయండి. ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను, అంటే ప్లే చేయలేను కదా, సౌండ్ వస్తుంది. ఓకే, చూడండి, చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి బ్యాక్ వద్దాం. 3D కెమెరా ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 3D కెమెరాని కాపీ చేసుకోండి, 3ని కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైన ప్రెస్ సెకండ్ పేస్ట్ చేయండి. 3D కెమెరా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ వీడియోకి లుక్ వచ్చేది దీంతోటే. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందండి. అంటే బీట్ బట్టి అయితే ఉంటుంది ఇందులో. ఓకే, ఇలా చాలా సూపర్గా షేక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఇందులో. డెఫినెట్లీ అయితే అసలు మర్చిపోవద్దు దీన్ని. అంతే, ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి.
ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నేను యూజ్ చేసిన దాన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జై హింద్.